ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన మార్కు చూపిస్తున్నారు. ఎప్పుడూ డేటా ఆధారిత పాలనకే ప్రాధాన్యత ఇచ్చే ఆయన ఇప్పుడు తన కేబినెట్లోని మంత్రుల పనితీరును అంచనా వేయడానికి సరికొత్త ర్యాంకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఫైల్ క్లియరెన్స్ ఆధారంగా మంత్రులకు ర్యాంకులు కేటాయించారు. ర్యాంకుల జాబితాలో జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రెండో స్థానంలో, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో ఉన్నారు. వీరి తర్వాత నాలుగో స్థానంలో హోంమంత్రి అనిత, ఐదో స్థానంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చోటు దక్కించుకున్నారు. మరోవైపు ఈ ర్యాంకింగ్ లో మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ చివరి స్థానాల్లో ఉన్నారు. ఈ ర్యాంకుల విధానం కేవలం ఫైల్ క్లియరెన్స్ కే పరిమితం కాబోదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాబోయే కేబినెట్ సమావేశంలో మంత్రుల సమగ్ర పనితీరుపై కూడా ర్యాంకులు ప్రకటిస్తామని ఆయన చెప్పినట్లు సమాచారం. మంత్రులు తమ శాఖలపై ఎంత పట్టు సాధించారు, క్షేత్రస్థాయిలో ప్రజలతో ఎలా మమేకమవుతున్నారు అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఈ ర్యాంకులు ఇవ్వనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి చంద్రబాబు నాయుడు మంత్రుల యొక్క పనితీరుపై ర్యాంకులు విధానం ఇచ్చారు. ఈ ర్యాంకుల విధానం ఇవ్వడంతో మంత్రుల యొక్క పనితీరు మంత్రుల పనితీరుతో పాటు ప్రజల యొక్క అవసరాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ప్రధానంగా తోడ్పడే విధంగా కూడా ఉంటదన్న భావనతో చంద్రబాబు నాయుడు మరొకసారి తన ఆ మాస్టర్ మైండ్ తో మాస్టర్ లాంటి ఒక పెద్ద మాస్టర్ గా ఉంటారనేది అందరికీ తెలిసిన సంగతే. మరొకసారి ఆయన తనదైన శైలిలో మంత్రులకు ర్యాంకులు ఇచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఆయన పార్టీ అధినేతగా ఉంటూ నాయకుల పనితీరు మీద ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తా ఉంటారు. ఈ అధ్యయనం చేసే నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పెద్ద సవాలుని ఎదుర్కొంటా రాష్ట్రంలో అప్పుల బాధలను అధిగమిస్తా, అలాగే దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా పారిశ్రామికంగా అలాగే జీడిపిలో వృద్ధి రేటు చూపించుకుంటూ కూడా ముందుకు తీసుకెళ్లే కోణంలో వీటన్నిటిలో కూడా మంత్రుల యొక్క పనితీరును బట్టి రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉంటదన్న కోణంలో నమ్ముతా ఉంటారు చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలోనే నాయకులు ఆ పనితీరుపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తా ఉంటారు. అధ్యయనం చేసి వారికి మార్కులు వేస్తా ఉంటారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా కూడా తన మంత్రుల యొక్క పనితీరును అంచనా వేస్తూ ఆ మార్కులు ఇస్తా ఉండేవారు. ఇప్పుడు కూడా సేమ్ అదే ఆ కూటమి మంత్రులకు ఆయన ర్యాంకులు కేటాయిస్తా ఉన్నారు. వస్తుంది ర్యాంకులతో పాటు యొక్క మంత్రుల యొక్క పనితీరు బేస్గా ఉంటే బేస్గా ఉందని కూడా నలుగురిలో కితాబిస్తున్న పరిస్థితి ఉంది. లేటెస్ట్ గా చంద్రబాబు నాయుడు మంత్రులకు అయితే ర్యాంకులు కేటాయించారు. ఈ యొక్క ర్యాంకులు కొంతమేరకు ఆసక్తికరంగా ఉన్న పరిస్థితి అయితే ఉంటది. దీంట్లో ప్రధానంగా ముఖ్యమంత్రి తనయుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో ముఖ్యమంత్రితో పాటు వ్యవహారాలు మొత్తం కూడా చూస్తున్న నారా లోకేష్ నెంబర్ 2 గా ర్యాంకుల్లో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మంత్రులు తమ ఫైళ్లు క్లియరెన్స్ విషయంలో ఏ విధంగా వేగం చూపుతున్నారన్న దానిపై చంద్రబాబు యొక్క ర్యాంకులను ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిమ్మల రామానాయుడు అందరికంటే నిత్యం జనాల్లో ఉంటూ ఏదైతే విజయవాడలో మనం చూసుకున్నట్టయితే బుడమేరు పొంగి పొర్లినప్పుడు బుడమేరు వంతెనల కట్టలు మొత్తం కూడా 6 ప్రదేశాల్లో కూడా కట్టలు తెగిపోయిన పరిస్థితి ఉంది. 6 ప్రదేశాల్లో కూడా అక్కడే ఉంటూ అక్కడే నిద్రిస్తూ అక్కడే స్నానం చేస్తూ ఆ యొక్క కట్టల పనితీరు సంగతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చించుకున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ ఫైల్ విషయంలో కూడా ఆ నిమ్మల చేసిన పనితీరు కానీ నిమ్మల రామానాయుడు అందరికంటే మొదటి ప్లేస్ లో ఉండటం కానీ ఇటు పక్క చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇద్దరు కూడా ఆ నిమ్మల రామానాయుడిని అభిషేక్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 2వ ర్యాంకులో నారా లోకేష్ ఉన్నాడు. 3వ ర్యాంకు విషయానికి వస్తే వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గంలో ఎన్డీఏ కూటమికి బీజేపీ తరఫున మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆయన 3వ ప్లేస్ లో ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ మహిళా
హోంమంత్రి అనిత 4వ ప్లేస్ కు చేరుకున్నారు. 5వ ప్లేస్ లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొనసాగుతున్నారు. జనసేన పార్టీ తరపు నుంచి ఆ మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. ఆయన 5వ ప్లేస్ లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ర్యాంకింగ్ విధానంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎవరంటే చివరి వరుసలో ఎవరున్నారు, చివరి వరుసలో ఉండి వారి యొక్క పనితీరు మెరుగుపరుచుకోకపోవడానికి కారణం ఏందనే దాని మీద ఒక పక్క ప్రజలు, ఒక పక్క పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ కూడా విశ్లేషిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ర్యాంకులో చివరి వరుసలో చూస్తే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చివరి వరుస నుంచి ముందుకున్నారు. అలాగే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చివరి ఉన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చివరి ఉన్నారు. వీరందరూ కూడా తమ ఫైళ్లను వేగంగా క్లియర్ చేయటం లేదంటూ కూడా కొంతమేరకు చంద్రబాబు నాయుడుకి రిపోర్ట్ రావటం, చంద్రబాబు నాయుడు వాళ్ళ పనితీరు గురించి విశ్వసంగా విశ్లేషించిన క్రమంలో వీళ్ళ ముగ్గురు కూడా అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర అలాగే పయ్యావుల కేశవ్ వీళ్ళు ముగ్గురు కూడా కొంత మేరకు ఫైల్ క్లియరెన్స్ లో గానీ, శాఖకు సంబంధించిన కొంత శాఖపరమైన పనుల్లో గానీ, ఆ వెనకబాటుతనంగా గానీ కొంత ముఖ్యంగా 5 శాఖలు తప్పితే మరి కొంతమంది మంత్రులు వెనకబడ్డట్టు తెలుస్తోంది. అంటే సీఎం చంద్రబాబు నాయుడు వీరి విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పటికే చంద్రబాబు నాయుడు గతంలో కన్నా ఇప్పుడు భిన్నంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు మనం 2019కి ముందు 2019కి తర్వాత అన్న కోణంలో చూసుకోవచ్చు. 2019లో కొంత మేరకు చంద్రబాబు నాయుడు ఉదాసీనతతో వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలు అయ్యారనేది చాలా మంది విశ్లేషకులు చెప్పుకునే నేపథ్యం. ఈసారి ఎన్నికల్లో అలా కాకుండా చంద్రబాబు నాయుడు ముందు నుంచే మంత్రుల పనితీరు, ఎమ్మెల్యేల పనితీరు, ఎమ్మెల్యేలు ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు చేస్తే వాళ్ళని పిలిపించుకోవటం, కూర్చోబెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం, అలాగే మంత్రుల యొక్క పనితీరు ర్యాంకింగ్ విధానం ద్వారా ఇచ్చి వాళ్ళని విశ్లేషించి వాళ్ళని అడుగులు ముందుకేపీయటం చంద్రబాబు నాయుడు చేస్తున్న అతిపెద్ద సవాలుగా ఉంది. అయితే రాబోయే రోజుల్లో మనకున్న సమాచారం మేరకు కొంతమేరకు మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణ జరిగే మాటలు వస్తున్న క్రమంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా మంత్రివర్గంలో ఎవరెవరికి చోటిస్తారనే దాని మీద కూడా చర్చ జరుగుతున్న తరుణంలో ఆ యొక్క ర్యాంకింగ్ విధానం కొంతమేరకు ఆ ర్యాంకింగ్ మెరుగుపరుచుకున్న అభ్యర్థులకి ఏమన్నా మంత్రి పదవులు మారుస్తారనే దాని మీద కూడా చర్చ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి టాప్ 5 ర్యాంకుల్లో ఉన్న పనితీరు బాగుండటంతో చంద్రబాబు వాళ్ళందరినీ మెచ్చుకున్న పరిస్థితి ఉంది, వాళ్ళని కొడియాడుతున్న పరిస్థితి ఉంది. మీరు ఇంకా బేసిక్ గా పనిచేస్తే రాష్ట్రంలో టీడీపీకి మంచి పెద్దపీట వేసి పెట్టుకుంటారని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చిన ర్యాంకింగ్ తో పాటు 23 మంది మంత్రులకి ర్యాంకులు ఇవ్వగా 5గురు పనితీరు మెరుగ్గా ఉండటంతో మిగతా వారి మీద అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. థాంక్యూ నాగేశ్వరరావు.